ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు ప్రియమైన శ్రోతలు, యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభములు, వందనములు. ఈనాటి మన ధ్యానాంశము కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్స్ లవ్, అచంచలమైన దేవుని ప్రేమపై నమ్మకం. మన జీవితంలో అనేక మార్లు మన నమ్మకము బలహీనపడే సందర్భాలుంటాయి. మనము అపరాధ భావంతో ఉన్నప్పుడు, లేదా లోకంలోని గందరగోళంతో ఉక్కిరిబిక్కిరి అయినప్పుడు మనలో మనము బలాన్ని వెతుక్కుంటాము. కానీ అది ఎండిపోయిన బావి లాంటిది. కీర్తనాకారుడైన దావీదు కీర్తనల గ్రంథము 86వ కీర్తన 5వ వచనంలో ఇలా అంటూ ఉన్నాడు: ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయం కలవాడవు. దావీదు తన సొంత యోగ్యత గురించి మాట్లాడటం లేదు. ఆయన దేవుని స్వభావంపై దృష్టి పెడుతున్నాడు. దేవుని ప్రేమపై నమ్మకం కలిగి ఉండటం అంటే మన పనితీరును చూడటం ఆపి ఆయన గుణగణాలను చూడటం ప్రారంభించడం. ఈ 86వ కీర్తన 5వ వచనంలోని 3 విషయాలను మనము ఈరోజు గమనిద్దాం. మొదటిది, ఈ వచనము ఒక స్పష్టమైన ప్రకటనతో ప్రారంభమవుతుంది. ప్రభువా, నీవు దయాళుడవు అంటే దయగలవాడవు, మంచివాడవు అని. పరిస్థితులు తలకిందులైనప్పుడు దేవుని మంచితనాన్ని మనము రహస్యంగా అనుమానిస్తాము. కానీ మంచితనం అనేది మన తండ్రి అయిన దేవుని స్వభావం అని దావీదు నొక్కి చెప్తూ ఉన్నాడు. మనకు ఏది సరి అయినదో, ఏది ఉత్తమమైనదో దానినే మనకిస్తాడు. యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనడి అని వాక్యం సెలవిస్తుంది. అనారోగ్యం కలిగినప్పుడు వైద్యుడు రోగి క్షేమం కొరకు చేదు మందునిస్తాడు. అదేవిధంగా కొన్నిసార్లు దేవుడు మన జీవితాలలో కష్టాలను అనుమతిస్తాడు. అవి మనలను గాయపరచటానికి కాదు, కానీ మనల్ని తీర్చిదిద్దటానికి అని మనం గుర్తుంచుకోవాలి. పౌలు భక్తుడు రోమీలకు రాసినటువంటి పత్రికలో అంటూ ఉన్నాడు: దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అంటాడు. రెండవది, దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు కలవాడు. మనమందరము తప్పులు చేస్తాము. కొన్నిసార్లు అపరాధ భావము మనల్ని దేవునికి దూరం చేస్తుంది. కానీ దేవుడు మనల్ని క్షమించటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఇలా రాస్తూ ఉన్నాడు: మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అని. ఒక చిన్న బిడ్డ ఇంట్లో ఏదైనా విలువైన వస్తువును పగలగొట్టి భయంతో దాక్కుంటాడు. కానీ తండ్రి ప్రేమతో పిలిచినప్పుడు ఆ బిడ్డ తిరిగి వచ్చి శిక్షను కాదు, క్షమాపణను మరియు ప్రేమను పొందుతాడు. దేవుడు మనల్ని అలాగే చూస్తూ ఉన్నాడు. మనము ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనల్ని త్రోసివేయడు, కానీ మనల్ని క్షమిస్తాడు. యెహోవా దయాదాక్షిణ్యములు కలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు అని వాక్యం చెప్తూ ఉంది. మూడవది, ఆయనకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము కలవాడు. కృపాతిశయము అనగా హెబ్రీ భాషలో హెసెద్ అనే పదాన్ని వాడారు. అంటే ఎన్నటికీ వీడని నిబంధన ప్రేమ, అది ప్రవాహం వలె పొంగి పొర్లేది అనే అర్థాన్నిస్తుంది. అపరిమితమైనటువంటి ప్రేమ కలిగిన దేవుడు. ఆయన వాత్సల్యత ఎడతగినది, అనుదినము నూతనముగా పుట్టుచున్నది అని విలాపవాక్యములు 3వ అధ్యాయము 22-23 వచనాల్లో మనము గమనిస్తాం. దేవుని ప్రేమ ఎంత వెడల్పు, పొడవు, ఎత్తు, లోతు ఉన్నదో గ్రహించు వారంగా ఉండాలి అని పౌలు భక్తులు ఎఫెసీయులకు రాస్తూ అంటూ ఉన్నాడు. ఒక జలపాతం కింద నిలబడ్డామనుకోండి, నీరు సమృద్ధిగా నిరంతరంగా ప్రవహిస్తూ ఉంటుంది. మనం దానికోసం బతిమాలనక్కర్లేదు. దేవుని ప్రేమ కూడా అలాంటిదే. అది ఎన్నడూ ఎండిపోదు. కానీ ఇక్కడ మనం ఒక నిబంధనను గమనించాలి. ఆయనకు మొరపెట్టు వారందరి ఎడల ఆయన కృపాతిశయం కలవాడు అనే విషయాన్ని. ఇర్మియా ప్రవక్త 33వ అధ్యాయము 3వ వచనంలో రాస్తూ ఇలా అంటున్నాడు: నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చెదను అని. మనం ప్రార్థించినప్పుడు, ఆయన యందు విశ్వాసముతో మొరపెట్టినప్పుడు ఆయన పొంగి పొర్లే ప్రేమను మనము అనుభవించే వరంగా ఉంటాము. ఈరోజు మనము భయము, వైఫల్యము లేదా అనిశ్చితి అనే వాటి గుండా వెళ్తూ ఉంటే నమ్మకంతో దేవుని యొద్దకు వెళ్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము ఇలా రాయబడి ఉంటున్నది: మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుదము అని. ఈరోజే ఆయన యుద్ధకు వెళ్దాము.
ఆయనపై నమ్మిక ఉంచి ఆయనకు మొరపెట్టు వారంగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల మా గొప్ప పరలోకపు తండ్రి, అయోగ్యులమైన మమ్మలను ప్రేమించి మాపై దయ చూపించి మమ్మల్ని క్షమించుటకు సిద్ధంగా ఉన్న మీ వద్దకు మేము చేరి మీకు మొరపెట్టు వారంగా ఉండుటకు, తద్వారా మీ కృపను పొందువారంగా ఉండుటకు మాకు సహాయం చేయమని యేసునామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.